కమింగ్ టు ఫోర్త్ న్యూస్. డిసెంబర్ 31న తాడిపత్రిలో అంటుకున్న రాజకీయ మంటలు ఏమాత్రం చల్లారటం లేదు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సమయంలో ఏపీలో స్టార్ట్ అయిన హీట్ ఇప్పుడు తెలంగాణలోనూ కాకపుట్టిస్తోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ సినీ నటి మాధవిలత సైబరాబాద్ సిపికి కంప్లైంట్ చేశారు. మహిళలను చూడకుండా కామెంట్స్ చేసినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు ఆమె. జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు సోషల్ మీడియాలో ఇప్పటికీ తనపై అసభ్యకర కామెంట్స్ చేస్తున్నారని, బెదిరింపులకు దిగుతున్నారని కంప్లైంట్లో పేర్కొన్నారు మాధవిలత. ఇక ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డిపై హైదరాబాద్ ఫిలిం చేంబర్లోనూ ఫిర్యాదు చేశారు నటి మాధవిలత. తనపై జేసీ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి కంప్లైంట్ ఇచ్చారు. సినిమా వాళ్లపై ఆరోపణలు, వ్యక్తిత్వ హననం చేయడంపై ఆమె మండిపడ్డారు. అటు మాధవిలత ఫిర్యాదుపై కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మా అసోసియేషన్ తెలిపింది. ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి కమెంట్స్ పై సైబరాబాద్ సిపికి మాధవిలత ఫిర్యాదు చేయడం ఆసక్తిగా మారుతోంది. సోషల్ మీడియాలో కానీ నాకు ఎలాంటి థ్రెటన్స్ ఉన్నాయి, మా అమ్మకి నాన్నకు ఫోన్లు చేసి ఏం చెప్పారని యాజ్ ఇట్ ఈస్ మెన్షన్ చేశాను. అదర్ దాన్ దట్ వేరే స్పెషల్గా ఏం చేయలేదు. ఆ లైఫ్ థ్రెట్ వాళ్ళు ఎట్లే బెదిరిస్తూ ఉన్నారు మా వాళ్ళతో పెట్టుకున్న వాళ్ళ ఇలా అది యాజ్ ఇట్ ఈస్ మెన్షన్ చేయడం జరిగింది. సో థ్రెట్ అంటే సోషల్ మీడియాలో థ్రెట్ చేస్తున్నారండి. జస్ట్ బికాజ్ ఏంటంటే ఫోన్ కాల్స్ చేస్తే రికార్డ్ అవుతాయి, మెసేజెస్ చేస్తే రికార్డ్ అవుతాయి. సో పోలీసులకి క్లూస్ వదలకూడదన్న సంగతి నవేడేస్ అందరికీ తెలుసు. కాబట్టి సోషల్ మీడియాని యూస్ చేసుకొని మొన్న కూడా ఒక మీడియా ఛానల్లో లైవ్ కాల్స్ పెడితే అందులో కూడా సో ఆయన అనేది కరెక్టే, ఎగ్జాక్ట్ వర్డ్స్ ఐఆమ్ ఎడ్యుకేటెడ్ బట్ అట్లాంటి బూత్ యూస్ చేయడం ఇట్స్ రైట్, మేము చేసి ఫాలోవర్స్ అని చెప్తున్నారు. అంటే ఆయన ఫాలోవర్స్కి ఎలాంటి ఫీడ్ ఇస్తున్నారు, సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నారు. ఆ సీనియర్ పాలిటీషియన్ ఇంకో ఫీమేల్ పాలిటీషియన్ని లేకపోతే ఒక సాధారణ అమ్మాయిని కూడా వాళ్ళ ప్రొఫెషన్స్ని బేస్ చేసుకొని బూతులు మాట్లాడడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రైట్ అండి. లీగల్లీ అది వర్కౌట్ అవ్వదు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, జేసీపై మాధవిలత చేసినటువంటి కంప్లైంట్ పై మా అసోసియేషన్ అటు హెచ్ఆర్సీ పోలీసుల రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? అయితే పోలీసులకు ఇవాళ మధ్యాహ్నమే ఆమె కంప్లైంట్ చేసింది. సో ఆల్రెడీ నిన్న మా అసోసియేషన్కి వెళ్ళి మొత్తం జేసీ ప్రభాకర్ రెడ్డి తన మీద చేసినటువంటి కమెంట్స్ పైన మా అసోసియేషన్ స్పందించి ఆయన మీద చర్యలు తీసుకునేలాగా ఉండాలంటే కూడా మా అసోసియేషన్కి నిన్ననే కంప్లైంట్ చేసింది. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కమిటీతో చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పడం, దీంతోపాటు అందులో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు ముందుగా పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేయమని సూచించడంతో ఇవాళ సైబరాబాద్ సిపి ఆఫీస్కి మాధవిలత వెళ్ళి అక్కడ కమిషనర్కి తన రిప్రజెంటేషన్ని ఇచ్చింది. సో ఫిర్యాదును పరిశీలించిన తర్వాత పోలీసులు తదుపరి చర్యలు తీసుకోబోతున్నారు. సో ఆల్రెడీ వ్యవహారానికి సంబంధించి మాధవిలతతో పాటు అక్కడ ఉన్నటువంటి హిందూ వాహిని మహిళా నేతలు కూడా కొంతమంది జేసీ ప్రభాకర్ రెడ్డి పైన ఇదే అంశం పైన మరొక ఫిర్యాదు కూడా ఇచ్చారు. సో ఆయన మీద సైబరాబాద్లోనే 2 కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. సో ఫర్దర్గా పోలీసులు ఎట్లా జేసీ ప్రభాకర్ రెడ్డి పైన చర్యలు తీసుకోబోతున్నారో చూడాల్సి ఉంది. సో ఓవరాల్ ఇష్యూకి సంబంధించి అయితే గత డిసెంబర్ 31 నాడు తాడిపత్రిలో ఒక లేడీస్ నైట్ను ఏర్పాటు చేస్తానంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పడం, సో ఆయన నిర్వహించేటువంటి పార్టీ పైన మాధవిలత బహిరంగంగానే కమెంట్స్ చేశారు. సో ఆ కమెంట్స్కి కౌంటర్గా జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి మాధవిలతను కించపరచడం, ఆ తర్వాత తాను జేసీ కమెంట్స్ పైన తాను అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇప్పటికే బహిరంగంగానే జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణ చెప్పారు. కానీ బహిరంగంగా క్షమాపణ చెప్తే సరిపోదు, మహిళా సమాజాన్ని మొత్తం కించపరిచే విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారనేటువంటిది మాధవిలత ఆరోపిస్తుంది. సో దీనిపైన ఆల్రెడీ పోలీసులతో పాటు మా అసోసియేషన్ కూడా కంప్లైంట్ చేసింది. కాబట్టి ఫర్దర్గా పోలీసులు దీని మీద ఎఫ్ఐఆర్ చేస్తారా లేదంటే ఫర్దర్ లీగల్ ఒపీనియన్ తీసుకొని ఫర్దర్ స్టెప్ అయితే పోలీసులు వేయబోతున్నారు.